ప్రజాపాలన కేంద్రాల్లో అభయహస్తం గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. డిసెంబర్ 28వ తేదీ నుంచి 5 గ్యారంటీల కోసం దరఖాస్తులను తీసుకుంటున్నారు. ఈసారి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని కుటుంబాలు ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయాల్లో లేదా రెండోసారి జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో అర్జీలు ఇవ్వొచ్చు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, చెప్పండి, ఈ రోజుతో ప్రజాపాలన దరఖాస్తులు అయితే ముగియనున్నాయి. ఇంకా అప్లై చేసుకుని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం ఏమైనా అరేంజ్ చేశారా అధికారులు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ప్రజాపాలన కార్యక్రమం ఇవాళతో ముగియనుంది. సో డిసెంబర్ 28వ తేదీన ప్రారంభమైనటువంటి కార్యక్రమం ఇవాళ వరకు అంటే దాదాపు మొత్తం 10 రోజుల పాటు కొనసాగింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగానే అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అప్లికేషన్లు వచ్చినట్లు కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఎక్కువగా అప్లికేషన్లు వచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రము ఆ ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి 1,08,00,000కు పైగానే అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఇటు దరఖాస్తుదారులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు కౌంటర్ల దగ్గర ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. సో దీని పొడిగింపు మాత్రము ఉండదంటూ ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా క్లారిటీని ఇచ్చారు. సో అధికారులు కూడా అదే చెప్తున్నారు. సో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకునేటువంటి వారు ఏదైతే ఇటు అభయహస్తం పథకం కోసమో ఇటు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఇటు 5 గ్యారంటీల అమలు కోసము అప్లికేషన్ పెట్టుకోలేనటువంటి దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో వారు ఇటు గ్రామాల్లో కానివ్వండి, మండలాల్లో కానివ్వండి, ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయాల్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో 4 నెలల తర్వాత మళ్ళీ అప్లికేషన్స్ తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ఇటు మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు చివరి రోజు కావడంతో ఇటు గ్రేటర్ హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల పరిధిలో కూడా కౌంటర్ల దగ్గర ఏదైతే అప్లికేషన్లు స్వీకరించేటటువంటి కేంద్రాల దగ్గర అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. సో ఈ నెల 17వ తేదీ వరకు ఏదైతే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ స్కూట్నీ కానివ్వండి, డేటా ఎంట్రీ కార్యక్రమం పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే సీఎస్ శాంతికుమారి కూడా అధికారులను అయితే ఆదేశించారు. ఇప్పటికే డేటా ఎంట్రీ కోసము ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. సో వారు ఎవరైతే ఆ సిబ్బంది ఉన్నారో ఈ డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి ఈ డేటా ఎంట్రీ అంతా కూడా ఈ నెల 17వ తేదీ వరకు పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రేపటి నుంచి డేటా ఎంట్రీ, స్కూట్నీ కార్యక్రమం అంతా కూడా డేటా ఎంట్రీ అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే అప్లికేషన్ ఫారం నింపే క్రమంలో వారు ఇచ్చేటటువంటి దరఖాస్తు నెంబర్ ఆధారంగా ఈ ప్రాసెస్ అంతా కూడా ఉంటుందంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అభయహస్తానికి సంబంధించినటువంటి 5 గ్యారంటీల ఏదైతే ఉన్నాయో సో దాని అమలు కోసం చేపట్టినటువంటి కార్యక్రమం ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 1 కోటికి పైగానే అప్లికేషన్లు వచ్చినటువంటి నేపథ్యంలో సో ఈ రోజు దరఖాస్తుదారులు ఏదైతే చివరి రోజు కావడంతో దరఖాస్తు చేసుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అత్యధిక సంఖ్యలో వచ్చేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే అంచనా చేస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇటు క్యూలైన్ల దగ్గర కానివ్వండి, ఇటు ప్రజాపాలన జరిగేటటువంటి కార్యక్రమ కేంద్రాల దగ్గర కానివ్వండి ఏర్పాట్లు అయితే భారీగా చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లోనే అత్యధికంగా అప్లికేషన్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు వీకెండ్ కూడా కావడం, శనివారం కూడా కావడంతో సో చాలా మంది కూడా ఎవరైతే రేషన్ కార్డు కానివ్వండి, ఇతర ఫింక్షన్ల కోసము ఈ 5 గ్యారంటీల అమలు కోసము దరఖాస్తు చేసుకునేటటువంటి వారు పెద్ద ఎత్తున వచ్చేటటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో దాదాపు 150 డివిజన్లు ఉన్నాయి. సో ఈ 150 డివిజన్లకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 4,000కు పైగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. అక్కడ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా దరఖాస్తుదారులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో ఏర్పాట్లు అయితే భారీగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో 17వ తేదీ నుంచి ఈ డేటా ఎంట్రీ కార్యక్రమం అంతా కూడా 15వ తేదీ వరకు డేటా ఎంట్రీ పూర్తవుతుంది. సో 4 నెలల తర్వాతే కొత్తగా అప్లై చేసుకోవాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో 4 నెలల తర్వాతే వారు అప్లై చేసుకోవాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో గ్రామాల్లో కానివ్వండి, మండలాల్లో మిస్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం కానివ్వండి, ఎంఆర్ఓ కార్యాలయాల్లో వారు అప్లికేషన్ దరఖాస్తు ఫారాలు పెట్టుకోవచ్చంటూ కూడా ఇప్పటికీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ దాదాపు 10 రోజుల పాటు అంటే డిసెంబర్ 28వ తేదీ నుంచి ఇవాటి వరకు కొనసాగినటువంటి ఈ కార్యక్రమానికి అయితే ఇటు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. సో ఇటు క్యూలైన్లో నించొని కూడా సాయంత్రం వరకు కూడా చాలా ప్రాంతాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు పెట్టుకునేందుకు బార్లు తీరినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అందులో భాగంగానే సో ఈ రోజు కూడా దాదాపు పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఈ రోజు 10 నుంచి 15 లక్షల మంది ఇంకా అప్లికేషన్లు పెట్టుకుంటారంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నుమాన్.
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. రాజ్భవన్ లో గవర్నర్ తమిళసైతో రామ్నాథ్ కోవింద్ సమావేశం కానున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా మధ్యాహ్నం 12:20 కోవింద్ తో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. అనంతరం గవర్నర్ తమిళసైతో కలిసి కోవింద్ మధ్యాహ్న భోజనం చేయనున్నారు.